హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను మీ ప్రత్యూష. బీహార్లో భర్త హత్య కేసులో ట్విస్ట్లు, కోడలపై మామ చేసిన సంచలన ఆరోపణలు. అర్ధరాత్రి ఏం జరిగింది, అసలు ఈ హత్య ఎవరు చేశారు, ఎలా చేశారు, ఎందుకు చేశారు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. బీహార్లోని సమస్తీపూర్ జిల్లాలో రఘుకాంత్ అనే ఒక గ్రామంలో 30 ఏళ్ల సోను అనే ఒక వ్యక్తి తన ఇంటిలోనే విగత జీవిగా రక్తపు మడిలో పడి ఉన్నాడు. అయితే ఈ సంఘటన శనివారం తెల్లవారుజామున జరగడం వెలుగులోకి రావడంతో స్థానికులంతా కూడా కలకలం గురయ్యారు. అయితే సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలంకి వచ్చి అక్కడ ఏం జరిగింది, హత్య ఎవరు చేశారు అనే విధంగా దర్యాప్తు చేయగా, ప్రాథమిక దర్యాప్తులో తన భార్యను స్మితను అలాగే తన తండ్రిని కూడా దర్యాప్తు చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ దర్యాప్తులో కొన్ని ట్విస్టులు చోటు చేసుకున్నాయని చెప్పొచ్చు. అయితే తన తండ్రి ఎవరైతే ఉన్నారో సోను తండ్రి కూడా మీడియా ముందు పోలీసులకు మాట్లాడుతూ ఈ హత్య నా కొడుకుని, నా కోడలే చంపిందంటూ గూడా ఆయన చెప్పుకొచ్చారు. దానికి గల కారణాలు గూడా ఉంటాయని కూడా ఆయన చెప్పారు. ఆ కారణాలేంటంటే, సోనుకు అలాగే స్మితకు 6 సంవత్సరాలయింది పెళ్లయ్యి. వాళ్ళిద్దరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్య తరచుగా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఈ మధ్య కాలంలో ఆ గొడవలు కాస్త కొంచెం తీవ్రంగా జరుగుతున్నాయంటూ గూడా ఆయన చెప్పారు. వాటికి గల కారణాలు గూడా ఆయన చెప్పారు. అదేంటంటే రీసెంట్‌గా వీళ్ళిద్దరి మధ్య చాలా గొడవలు జరుగుతున్నాయి. ఈ మధ్య కాలంలో చాలా తీవ్రంగా గొడవలు జరుగుతున్నాయి. దానికి మా ఊరి పెద్దలైన అందరితో గూడా ఏర్పాటు చేసి అంటే పెద్దలతో అందరితో మాట్లాడి వీళ్ళిద్దరి మధ్య గొడవ గల పంచాయతీ పెట్టి వాళ్ళిద్దరికీ ఇంకా గొడవ పడమంటూ గూడా రాజీ చేసుకొని ఒక లిఖితపూర్వకంగా గూడా వాళ్ళు రాసినట్లు గూడా తెలుస్తుంది. అయితే ఆ గొడవ గల కారణాలు ఏంటంటే వీళ్ళిద్దరి పిల్లలు ఎవరైతే ఉన్నారో స్మిత, సోను పిల్లలకి ట్యూషన్ చెప్పడానికి ఆహ్, హరి ఓం కుమార్ అనే ఒక వ్యక్తి ట్యూషన్ చెప్పడానికి తరచుగా వాళ్ళ ఇంటికి వచ్చి పోతుండేవారంట. అయితే సడెన్‌గా ఒకరోజు హరి ఓం కుమార్ ఎవరైతే ఉన్నారో పిల్లలకి ట్యూషన్ చెప్పడానికి వచ్చే అతను తన భార్య స్మిత అభ్యంతరకర స్థితిలో ఉండగా తన కొడుకు సోను చూసారని తన తండ్రికి చెప్పాడంట. అయితే ఈ సంఘటన వలన వాళ్ళిద్దరి మధ్య గొడవలు జరిగి ట్యూషన్‌కి రావడం మానేశారంట. ట్యూషన్ సార్ ఎవరైతే ఉన్నారో హరిఓం కుమార్ అతనెవరో ఆ ట్యూషన్‌కి రాకుండా చేశారు. అయితే కొంతకాలంగా రాకపోవడంతో కొంత గొడవ సద్దుమణినట్టు తెలుస్తుంది. కానీ మళ్ళీ ఆహ్, ఈ సోను వాళ్ళ అన్నయ్య ఎవరైతే ఉన్నారో వాళ్ళ అన్నయ్య పిల్లలకు ట్యూషన్ చెప్పడానికి మళ్ళీ ఈ హరిఓం కుమార్ అనేవారు మళ్ళీ వచ్చేవారంట. మళ్ళీ గూడా వీళ్ళిద్దరి మధ్య ఎక్కువగా గొడవలు తీవ్ర స్థాయిలోకి వెళ్ళిపోయాయి. ఈ తీవ్ర స్థాయిలో వెళ్ళిపోవడంతో వీళ్ళిద్దరే కలిసి హత్య చేసి ఉంటారంటూ గూడా ఆయన చెప్పుకొచ్చారు. ఎవరైతే సోను తండ్రి ఉన్నారో అతను పోలీసులకు చెప్పారు. అయితే దర్యాప్తు చేయగా మరో కొన్ని ట్విస్టులు చోటు చేసుకున్నాయి. అదేంటంటే ఈ ఘటనా స్థలంలో సోను రక్తపు మడుగులో పడి ఉన్నప్పుడు తన భార్య ఎవరైతే ఉన్నారో తన భార్య ఒక మూల కూర్చొని చూస్తూ ఉందంట. అంటే ఆహ్, తను తన భర్త అక్కడ చనిపోయి పడిపోయినా కూడా తన భార్య అక్కడే మూల కూర్చోనుండడంతో ఇంకా ఆహ్, ఆమె పైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. అలాగే సోను మెడ దగ్గర కూడా చాలా గాయాలు జరిగినట్లు ఇది క్లియర్ కట్‌గా తెలుస్తుంది. ఇది హత్య అంటూ గూడా. కేవలం స్మిత మాత్రమే కాదు, స్మితతో ఇంకా ఇద్దరు, ముగ్గురు కలిసి చేసినట్లు గూడా అనుమానంగా ఉందంటూ గూడా తన తండ్రి పోలీసులకు దర్యాప్తు చేసినట్లు కూడా తెలుస్తుంది. మరి రాబోయే రోజుల్లో ఈ కేసులో ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకుంటాయి? పోలీసులు ఇంకా ఏ విధంగా, ఏ కోణంలో దర్యాప్తు చేస్తారు అనేది గూడా మనం తెలుసుకుందాం. అలాగే కేవలం స్మితనే చేసిందా? లేదంటే స్మితతో పాటు హరిఓం కుమార్ కూడా ఇందులో ఇన్వాల్వ్‌మెంట్ ఉందా? లేదంటే ఇంకా ఎవరైనా ఉన్నారా? అసలు ఏ విధంగా హత్య చేశారు? ఇంకా ఎవరెవరున్నారు? అనేది కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రీసెంట్ టైమ్స్‌లో ఇలా భర్తను భార్య చంపడం, భార్య భర్తను చంపడం మనం ఎక్కువగా చూస్తున్నాం. కానీ భర్త భార్యను చంపడం సాధారణంగా ఎక్కువగా వింటుండంతో అది పెద్ద కొత్తగా అనిపించలేదు. ఎక్కువగా వెలుగులోకి కూడా రావట్లేదు. కానీ భార్య భర్తను హత్య చేయడంతో ఇలాంటి కేసులనేవి ఎక్కువగా వెలుగులోకొస్తున్నాయి. మరి ఇప్పటికైనా ఇలాంటి కేసులు తగ్గుముఖం పడతాయి. ఈ హత్యలనేవి తగ్గుతాయంటూ కూడా కోరుకుంటున్నాం. మరి పోలీసులు ఏ విధంగా దర్యాప్తు చేస్తారు? ఏ విధంగా ఇందులో ఉన్న వాళ్ళని పట్టుకుంటారని కూడా మనం చూద్దాం. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.